24 లో దుబాయ్ లో ఫస్ట్ టైం మొత్తం సైక్లోన్ లాగా వచ్చి మునిగిపోయింది అనమాట. ఇప్పుడు 2026 లో అయితే అసలు చాలా మారిపోయి. ఇప్పుడు నేను ఓపెన్ వర్క్ పర్మిట్ మీద వెళ్ళాను. నేను గుడ్ న్యూస్ చెప్పాలంటే 6,000 మెంబర్స్ కి ఇచ్చారనమాట. యుఎస్ నుంచి కెనడాకి మూవ్ అయిపోవడం కూడా చేస్తున్నారు. సేమ్ కష్టాలు ఇంకా బ్యాక్ టు ఇండియా అన్ని సేమ్. ఇప్పుడు కెనడాలో ఎలా రిజెక్ట్ చేద్దాము అనే దాని మీద ఉన్నారు. మా ఫస్ట్ రిజెక్షన్ వచ్చింది. So hi friends, namaste. This is Chakradhar Bejawada back with an another interesting vlog. Last vlog already చూసారు కదా. నేను డాడీ మమ్మీ అండ్ మా వదిన అందరం కలిపి షాపింగ్ వెళ్ళాము. అసలు ఆ షాపింగ్ ఎందుకు వెళ్ళాము అనేది అది మాకు ఒక ఇంట్లో ఈవెంట్ అయితే అవుతుంది. అది నెక్స్ట్ వ్లాగ్స్ లో అయితే చెప్తాను నేను. ఆ ఈవెంట్ కోసం మా వదిన కూడా వచ్చిందనమాట. వదిన హాయ్ చెప్పేసి మా వాళ్ళకి. హాయ్. కెనడాలో చాలా ఘోరంగా ఉంది. కెనడానే కాదు యుఎస్ ఏ దేశంకి వెళ్ళినా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏంటి వీళ్ళు ఎలా ఉంది, వీళ్ళు వెళ్ళినప్పుడు ఎంత భయపడ్డారు ఏంటి అనేది మొత్తం అసలు వదిన స్టార్టింగ్ నుంచి చెప్పు. ఫస్ట్ అయితే మేము కెనడాకి హైదరాబాద్ నుంచి వెళ్ళాము. సో అందరూ హైదరాబాద్ కి వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో అక్కడ ఎమిరేట్స్ తీసుకొని వెళ్ళాము. సో అక్కడ నుంచి దుబాయ్ నుంచి డైరెక్ట్ టొరంటో. మేము ల్యాండ్ అయినాక ఇలా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో షేరింగ్ అని దిగాము. తర్వాత మేము రెంట్ తీసుకొని వెళ్ళిపోయాము. ఓన్లీ 3 months ఉన్నాం అంతే. కొంచెం సెట్ అయింది ఆఫ్టర్ 3 months. అంతా కొత్తగా అనిపించింది కెనడా అంతా. వదిన వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా దుబాయ్ లో మీరు విన్నారో లేదో, అప్పుడు 24 లోనే కదా మీరు వెళ్ళింది. 24 లో దుబాయ్ లో ఫస్ట్ టైం మొత్తం సైక్లోన్ లాగా వచ్చి మునిగిపోయింది అనమాట. 1 day లేఓవర్ ఉంది. సో వీళ్ళు ఇది దుబాయ్ కవర్ చేసుకుని అటు వెళ్దాం అనుకున్నారు. కానీ అది ఏమైందంటే ఫ్లాప్ అయిపోయింది. తిరిగారా లేదా మీరు? తిరగలేదు. ఆ రోజంతా హోటల్లో ఉన్నారు. సో ఎమిరేట్స్ వాళ్ళే అకామిడేషన్ ఇచ్చారంట. మీకు హైదరాబాద్ నుండి కెనడాకి మామూలుగా నార్మల్ ఫ్లైట్ చార్జెస్ ఎంత ఉండొచ్చు? మేము యాక్చువల్ ఏజెంట్ ద్వారా వెళ్ళాము. సో మాకు ఒక పర్సన్ వచ్చేసి 80K పడింది. ఆల్ ఆఫ్ సడన్ కదా ప్లాన్స్. ఇప్పుడు అది కూడా పీక్ టైం అనమాట డిసెంబర్ లో. నాకు అయితే 1.5 lakh పడింది. ఎయిర్లైన్స్ అది ఎయిర్ ఇండియా. అది కూడా రిటర్న్ వస్తున్నప్పుడు 2-3 ఫ్లైట్లు మాట్లాడుతున్నావు కదా. యాక్చువల్లీ అక్కడ స్నో హెవీ ఉండడం వల్ల ఫ్లైట్స్ అన్ని డిలే అయిపోయాయి అనమాట. సో టొరంటో టు ఢిల్లీ టు బెంగళూరు, మళ్ళీ బెంగళూరు టు వైజాగ్ ఇట్లా మారాల్సి వచ్చింది. కెనడా నుంచి వైజాగ్ ఓవరాల్ గా నాకు 20 hours పట్టింది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వెళ్తున్నారు అనుకోండి ఇప్పుడు కెనడాకి, వాళ్ళ ఎయిర్పోర్ట్ నుండి ఎలా వెళ్ళడం? ఊబర్ కన్నా లిఫ్ట్ కొంచెం ప్రైసెస్ తక్కువ. సో అందరు మేబీ లిఫ్ట్ కి వెళ్తారు ఎక్కువ. మేమైతే ఎక్కువ లిఫ్ట్ ప్రిఫర్ చేసేవాళ్ళం కంపేర్ టు ఊబర్. అది తక్కువ డిస్కౌంట్స్ అవి కూడా ఉంటాయి. ఫస్ట్ రైడ్ ఎంత అలా కొంచెం. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క యూనివర్సిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనోడు యూనివర్సిటీ ఎక్కడ అండ్ అక్కడ మీరు ఫస్ట్ ఎక్కడ దిగింది, ఎక్కడ అంటే అకామిడేషన్ ఎక్కడ అనేది? మేము ఫస్ట్ అకామిడేషన్ ఎక్కడ అంటే టొరంటో నార్త్ యార్క్. సో అక్కడ ఫస్ట్ మేము తీసుకున్నాం. ఎందుకంటే టొరంటో అనేది కొంచెం సిటీ ప్లస్ అదంతా ఐటీ సెజ్. సో ఒకవేళ నేను జాబ్ కు వెళ్లాల్సి వచ్చిన నాకు కూడా కొంచెం అన్ని దగ్గరగా ఉండాలని చెప్పి మేము అక్కడ ప్రిఫర్ చేసాము. సో మాకైతే టొరంటోలోనే అన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. సో కొంచెం బాగుంటుంది అని చెప్పి అక్కడికే వెళ్ళాం. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏం అనిపించలేదు. ఇంకా తర్వాత కొంత దూరం వెళ్ళినాక మళ్ళీ మనం రిటర్న్ ఎప్పుడు వస్తామో ఇంకా మొత్తానికి వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు సిచ్యువేషన్స్ మీకు ఆల్రెడీ తెలుసు ఎలా ఉంటదంటే, వన్స్ వెళ్ళామంటే ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు మళ్ళీ జనాల్ని మన ఇంట్లో ఎప్పుడు చూస్తామో తెలియదు. అంతా అలా అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్. యుఎస్ మా ఫ్రెండ్ 5 years అవుతుంది వెళ్ళి, వాడు ఇప్పటికీ ఇంకా రాలేదు. కాలేజ్ లో యూనివర్సిటీస్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉంటది అనేది ఒకసారి చెప్పాను. యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చేసి బ్రాంప్టన్ లో షెరిడన్ కాలేజ్ లో చదివారు. యాక్చువల్లీ మేము వెళ్ళింది ఏంటంటే 1 year కోర్స్ కి. ఇక్కడికి వెళ్ళాక మళ్ళీ 2nd year కోర్స్ అప్లై చేసుకుని మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో అది మళ్ళీ వేరే కాలేజ్ లో వచ్చింది. అది కూడా బ్రాంప్టన్ లోనే వచ్చింది. టొరంటో నుంచి బ్రాంప్టన్ కి వెళ్ళాలి అంటే అక్కడ ఎట్లా అంటే సబ్వే అని అంటాము. సో సబ్వే వెళ్ళి గో ట్రైన్ పట్టుకుని తర్వాత మళ్ళీ ట్రామ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ కాకపోతే కొంచెం జర్నీ ఎక్కువ. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఏంటంటే అందరికి కొంచెం 2 days ఉండడం, కాలేజ్ రోజు వెళ్ళక్కల. సో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో మాకు అలా మేము కొంచెం సేఫ్ అయ్యా అనమాట. తినకు కూడా కొత్త ఎవరు తెలీదు. ఫస్ట్ టైం వెళ్ళారు. ఎవరు తెలుగు వాళ్ళు కూడా ఎవరు లేరు క్లాస్ మొత్తానికి. సో ఒక్కరు ఉన్నారు. సో ఇంక తనతో ఉండడం, సో వీళ్ళ గ్రూప్స్ లో యాడ్ చేసుకోవడం, స్టడీ రిలేటెడ్ అన్ని ఆ గ్రూప్స్ లో పెట్టుకోవడం, ఇంకా ఎగ్జామ్స్ అన్ని ఇంకా
అన్ని అందులో ఆ గ్రూపే మెయిన్. బేసిక్ గా రెంట్ తీసుకోవడానికి కూడా ఒక గ్రూప్స్ ఉంటుంది, తెలుగు న్యూ రెంటల్ గ్రూప్స్ అని కొన్ని ఉంటాయి తెలుగు వాళ్ళవే, వాట్సాప్ గ్రూప్స్. సో అందులో మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అలాగే రెంట్ కావాలన్నా ఇంకా ఏం కావాలన్నా చాలా గ్రూప్స్ ఉంటాయి. జాబ్ రిలేటెడ్, మెయిన్ ఐటీ జాబ్ రిలేటెడ్ ఒక గ్రూప్ ఉంటుంది. ఇంకా అందులో ఎవరంటే అడ్మిన్ వాళ్ళు అంటే పలానా వాళ్ళు చెప్తారు ఇలా యాడ్ చేయండి నంబర్ అని చెప్పి అడ్మిన్స్ యాడ్ చేసేసుకుంటారు అనమాట. సో ఇంకా అందులో ఏ పోస్టులు ఉండవు, ఓన్లీ జాబ్ అంటే జాబ్ రిలేటెడ్, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. మా అన్నయ్యకి ఏంటంటే యాక్చువల్ గా 2 years కోర్సు 1 year చేశాడు. 1 year తర్వాత మళ్ళీ ఇంకొక కాలేజ్ కి సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యాడు. మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ అందులో సీట్ వచ్చినాక సేమ్ ప్రాసెస్ మళ్ళీ సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యాడు. ఒకసారి కోర్స్ డీటెయిల్స్ చెప్తావా ఏంటనేది? కోర్స్ వచ్చేసి లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్. తన బీటెక్ వచ్చేసి మెకానికల్ అన్నమాట. సో మెకానికల్ రిలేటెడ్ లోనే కోర్సెస్ మనం తీసుకోవాలి. సో 24 లో వెళ్ళారు, ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ గా మా అన్నయ్య కూడా ఈ ఈవెంట్ కి అయితే రావాల్సి ఉంది, కానీ ఇప్పుడు కుదరలేదు అనమాట రావడానికి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు రీజన్, వన్స్ వెళ్ళడమే కానీ వచ్చేది మన చేతిలో లేదు. నెక్స్ట్ ఇంకా మనం పిఆర్ గురించి అయితే మాట్లాడదాము. మనం స్టూడెంట్ వీసా మీద వెళ్తాం, తర్వాత వర్క్ పర్మిట్ కి మళ్ళీ అప్లై చేసుకుంటాము. స్టూడెంట్ వీసా ఎన్ని ఇయర్స్ ఉంటది అంటే మనం చదువుకునేంత వరకు? 1 year కోర్స్ అయితే 1 year, 2 year కోర్స్ అయితే 2 year. సో 1 year కోర్స్ వచ్చిన వాళ్ళు కూడా తర్వాత స్టడీ అయిపోయినాక వర్క్ పర్మిట్ వేసేసుకుంటారు. సో వర్క్ పర్మిట్ వేసుకున్నాక వాళ్ళు 1 year కోర్స్కి వస్తే 2 year కోర్స్కి వస్తే 3 years. అంటే వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం పిఆర్ కి అప్లై చేసుకోవాలి. ఆ 3 years లో కోర్స్ రిలేటెడ్ జాబ్స్ చేయాలన్నమాట ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో. సో దాని రిలేటెడ్ లైక్ మాకు అక్కడ ఎలా అంటే టైర్ 0, 1, 2 అనేది వస్తుంది. సో ఆ నాక్ కోడ్ మ్యాచ్ అయితేనే ఇప్పుడు స్పాన్సర్ లైక్ డిపెండెంట్ వర్క్ పర్మిట్ వాళ్ళకి కూడా స్పాన్సర్ చేయడం అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం అన్ని మారిపోయాయి అనమాట. మేము వెళ్ళినాకే మారే యాక్చువల్లీ. ఇంకా ఇప్పుడు 2026 లో అయితే అసలు చాలా మారిపోయాయి. వెళ్ళిన తర్వాత మీకు పార్ట్ టైం దొరికిందా లేదా? యాక్చువల్లీ హేమంత్ కి ఎట్లా అంటే ఫస్ట్ పార్ట్ టైం స్టూడెంట్ నుంచి పార్ట్ టైమే చేసుకున్నారు. సో పార్ట్ టైం లో కూడా ఫస్ట్ నార్మల్ గా ఊబర్ ఇవన్నీ చేసుకున్న తర్వాత తన ఇట్లా ఇండీడ్ లో అప్లై చేసుకుంటే తన చేసుకున్న లాజిస్టిక్స్ లోనే పార్ట్ టైం చేశారు తను. సో ఇప్పుడు సేమ్ చదివిన దాని మీద చేస్తున్నాడు కాబట్టి అది చాలా ప్లస్ పాయింట్ అయింది. ప్లస్ పాయింట్ అది. ఇప్పుడు స్టడీస్ అయిపోయింది కూడా అందులోనే ఫుల్ టైం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఫుల్ టైమ్ లోనే తనకి ఇప్పుడు ప్రమోషన్ వచ్చి సూపర్వైజర్ అయ్యారు అనమాట. తన రిఫరెన్స్ ఇప్పుడు 5 members కి అలా ఇచ్చి జాబ్ వేయించారు కూడా. కెనడాలో ఏంటంటే మెయిన్ రిఫరెన్స్ లేకపోతే ఏ పని అవదు. ఈవెన్ రెస్టారెంట్ జాబ్ అయినా లైక్ ఏదైనా రిఫరెన్స్ ఉంటేనే పని అవుతుంది. నేనైతే లాస్ట్ ఇయర్ ఒకసారి చూసినట్టు గుర్తు, ఆ రోడ్ల మీదకి అలా నుంచుని ఉన్నారు డామినోస్ పిజ్జాకి, మెక్డీకి. అదన్నీ చూసి నేను షాక్ అయ్యాను. అంటే ఆ జాబ్స్ కూడా అంత కాంపిటీషన్ ఉంది అనమాట బేసిక్ గా. ఇప్పుడు ఎలా అంటే ఐటీ మార్కెట్ లేదు, ఐటీలో అందరివి లే ఆఫ్స్ అయిపోతున్నాయి. ఇంకా ఎట్లా అంటే అందరూ ఊబర్, లిఫ్ట్, మెక్డీలో పార్ట్ టైమ్స్ చేసుకోవడం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఫ్యామిలీస్ ఉంటాయి, చాలా మంది లోన్స్ అప్లై చేసుకుని వస్తారు. ఇంకా కెనడాలో అన్ని కామన్, అక్కడ కష్టపడకపోతే మనీ రాదు. సో అందరికీ తెలిసిందే. సో ఖాళీగా అనేది కూర్చోరు అనమాట ఎవరు. మండే టు ఫ్రైడే వర్క్ చేసిన వాళ్ళు కూడా సాటర్డే సండే కూడా వర్క్ కి వెళ్ళిపోతారు, లైక్ పార్ట్ టైం ఏదో ఒకటి వైఫ్ ని పట్టుకుని వెళ్తారు. సో వాళ్ళేంటి సంగతి? ఫస్ట్ ఏంటంటే చెప్పాలంటే మేము కెనడా ఇద్దరం కలిసి వెళ్ళడం అనేది చాలా లక్. కన్సల్టెన్సీ వాళ్ళు అయితే సార్ వద్దు, మీ వల్ల మళ్ళీ మేడం కూడా రిజెక్షన్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇంకా తిని ఒప్పుకోలే, వెళ్తే ఇద్దరం వెళ్తాము, ఏం కాదు వేసేయండి అని అన్నారు. సో అదైతే మాకు చాలా లక్. ఇద్దరికి ఒకేసారి అప్రూవల్ అయింది, ఇద్దరు కలిసే వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక ఇప్పుడు నేను ఓపెన్ వర్క్ పర్మిట్ మీద వెళ్ళాను నేను. సో నేను ఓపెన్ వర్క్ పర్మిట్ అంటే నేను జాబ్ ఎక్కడైనా చేయొచ్చు. క్లోజ్డ్ వర్క్ పర్మిట్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే బయట ఎక్కడ వర్క్ చేయడానికి అవ్వదు. సో నేను ఓపెన్ వర్క్ పర్మిట్ మీద వెళ్ళాను కాబట్టి నేను కూడా ఫుల్ టైం జాబ్ చేశాను అనమాట. అంటే మామార్త్ అనే కంపెనీలో. సో నాదేంటంటే క్వాలిటీ అంతా సెట్ అయ్యాము. ఆఫ్టర్ 1 year సెట్ అయ్యాము యాక్చువల్లీ. ఇప్పుడు మేమున్న రెంట్ ఏంటంటే $1,700. అంటే మాకు ఇంకా చాలా చీప్ గా దొరికింది. మాది 1 BHK అయినా మంచిగా ఉంటది. వింటర్ అయితే ఘోరం అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ -24కి వెళ్ళింది. ఇక్కడ వరకు నీ వరకు వచ్చింది స్నో. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఒక ఫోటో యాడ్ చేస్తాను మీకు. నిన్న యాక్చువల్ పెట్టాడు నాకు వాట్సాప్ లో. కారు మొత్తం అంతా ఇక్కడ పై వరకు మొత్తం స్నో వచ్చేసింది. మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట మన కాలేజ్ లోనే, నేపాలీ అతను మాతో చదువుకున్నాడు. అతని వైఫ్ చదువుకోవడానికి వెళ్ళింది, మనోడు డిపెండెంట్ మీద వెళ్ళాడు. అతని వైఫ్ చదువుకున్న 2 years మనోడు అమెజాన్ లో చేసేవాడు అనమాట. అమెజాన్ లో స్టోర్ లో ఉంటది కదా,
సేమ్ ఆ టైప్ Amazon store ఆ? లోపల స్టోర్ లో ప్రోడక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అది చేసేవాడు. నేను ఒకసారి అడిగాను ఎలా ఉంది పరిస్థితి అంటే అస్సలు బాగాలేదు, మా వైఫ్ కూడా ప్రెసెంట్ జాబ్ ఏం రావట్లేదు, అదే మా చెప్పాను కదా వైఫ్ కూడా నాతో పాటు వస్తుంది, డైలీ ఇలాగా పార్ట్ టైం చేసుకుంటున్నాము, ఎన్ని రోజులు సర్వైవ్ అయితే అన్ని రోజులు సర్వైవ్ వెళ్ళిపోతాము అన్న భయంలోనే ఉన్నారు. ఇప్పుడు ఇలాగా చాలా మంది ఉంటారు కదా, మీకు అక్కడ ఉన్నారా ఎవరైనా ఇలాగా ఎడ్జ్ లో ఉన్న వాళ్ళు? ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఆల్రెడీ ఒక అబ్బాయిది అంటే హేమంత్ కింద పనిచేసే ఎంప్లాయీస్ కి ఇద్దరికి రిజెక్షన్స్ వచ్చినాయి అనమాట. సో దే హ్యావ్ టు లీవ్ కెనడా ఇన్ 15 days, అంటే 15 days లో ఇంక వెళ్ళిపోవాలని మాకు టైం పీరియడ్ ఉంటుంది. బియాండ్ ఇంక ఉన్నా కూడా మళ్ళీ మాకు పిఆర్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఆన్సర్ చేయాలి, స్టాంప్ అన్ని చూస్తారు కాబట్టి. సో మేము 15 days లో మళ్ళీ వెళ్ళిపోవాలి అన్నట్టే ఉంటుంది అనమాట అక్కడ. అదే ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఎలా అదే ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏంటంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ కి ఆయన స్పౌసల్ కి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు తన ఏ రిలేటెడ్ గా అయితే కోర్స్ చేసిందో దాని రిలేటెడ్ గా జాబ్ చేస్తే టైర్ 0, 1, 2 లోనే ఉండాలన్నమాట. అది కూడా నాక్ కోడ్ మ్యాచ్ అయితే అప్పుడు దాన్ని బట్టి స్పౌసల్ కి ఇస్తారనమాట. లేకపోతే ఇప్పుడు వాళ్ళకు కూడా వర్క్ పర్మిట్ రిజెక్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు కెనడాలో పిఆర్ ఎట్లా అంటే మొన్న లాస్ట్ వీకే పిఎన్పి డ్రా తీశారు. గుడ్ న్యూస్ చెప్పాలంటే 6,000 members కి ఇచ్చారనమాట. ఇప్పుడు 2026 లో డ్రా లాగే ఉంటది కదా, డ్రా లానే ఉంటది. మెయిన్ ఏంటంటే ఇంకా కెనడాలో ఫ్రెంచ్ వాళ్ళకి బాగా ప్లస్ పాయింట్ అన్నట్టు, ఫర్దర్ గా కూడా చాలా యూజ్ అవుతుంది ఫ్రెంచ్ నేర్చుకున్న వాళ్ళకి. ఇప్పుడు ఫైనల్ గా ఒకటి చిన్నగా పెడదాం అనుకున్నాను నేను బ్లాగ్ అయితే, ఇది కొంచెం పెద్దగా వెళ్ళేటట్టు ఉంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో అడగండి, నేను ఇంకొక 2-3 క్వశ్చన్స్ అడిగి ఆపేస్తాను. ఇది కొంచెం నాలెడ్జ్ షేరింగ్ ఉంటదని చెప్పి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా ఏమైనా ఉంటే కనుక నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. యుఎస్ నుంచి కెనడాకి మూవ్ అయిపోవడం కూడా చేస్తున్నారు. ఇంకా అక్కడ సిచ్యువేషన్ ఇంకా హారబుల్ ఉంది, మీకు తెలిసిందే కదా. పిఆర్ మనం ఇక్కడ నుండి పిక్ చేసుకుని కొందరు వెళ్తారు కదా, పిఆర్ అదే స్కోర్ ఉంటే పంపిస్తారు. 500 అబౌవ్ ఉంటే కొంచెం సేఫ్ జోన్, ఒక 50% సేఫ్ జోన్ లో ఉన్నట్టు. ఇంకా 510 అలా ఉన్న వాళ్ళు అయితే ఓకే, అంటే వాడు తీసే డ్రా బట్టి కూడా ఉంటది. కొంతమందికి 530 ఉన్నా కూడా ఇప్పటికీ రాలేదు. మొన్న రీసెంట్ గా 510 తీసారు కాబట్టి ఆ 510 లో ఉన్న వాళ్ళకి వచ్చింది. మళ్ళీ 6,000 members లో కూడా ఎవరైతే ఫస్ట్ వేసి ఆ లిస్ట్ కి అందులో ఎవరైతే ఫస్ట్ వేస్తున్నారో అందులో కూడా తీస్తేనే వస్తుంది. మళ్ళీ ఆ 6,000 members బియాండ్ అయినా కూడా తీయరు, స్కోర్ ఉన్నా కూడా. ఇంకా అట్లా ఉంటుంది అనమాట. రిజెక్షన్ స్టోరీస్ అంటే ఎస్ఓపి చేసుకోవడం కొంచెం మనకు కష్టమైన వాళ్ళు ఏంటంటే లాయర్స్ మీద డిపెండ్ అవుతారు. సో లాయర్ సరైన వాళ్ళు కరెక్ట్ గా ఏమైనా లూప్ హోల్స్ ఇలా కాదు ఇలా చేద్దామని గైడ్ చేసే వాళ్ళు కరెక్ట్ దొరికితే మాత్రం చాలా బాగుంటుంది. కెనడాలో కూడా లాయర్స్ కాస్ట్లీనా? చాలా కాస్ట్. బేసిక్ గా ఎలా అంటే మనం కన్సల్టేషన్ ఫీజే $100 ఉంటుంది. మా ఫస్ట్ రిజెక్షన్ వచ్చింది, అది ఎందుకు రిజెక్షన్ వచ్చింది అనేది లాయర్ కూడా చెప్పలేదు అనమాట. సరే ఓకే, మళ్ళీ రీకన్సిడరేషన్ వేసాం మేము, అది రిజెక్షన్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే అందులో ఏం మెన్షన్ చేశారంటే యాజ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నట్టు, యాక్చువల్లీ తన స్టూడెంట్ వర్క్ చేయట్లేదు ఆ టైంకి, అలా వచ్చింది. సో మేము ఐఆర్సీసీ కాంటాక్ట్ అయ్యాము. ఇలా పాయింట్ ఎందుకు వాళ్ళు ఎందుకు రిజెక్షన్ చేశారు, సరే దీన్ని మళ్ళీ మనం రీకన్సిడరేషన్ వేద్దాం. సో సెకండ్ టైం, ఫస్ట్ టైం పోయిన దానికి రీకన్సిడరేషన్, సో సెకండ్ టైం మళ్ళీ ఐఆర్సీసీ వాళ్ళు అంటే ఇఫ్ యూ వాంట్ మీకు మళ్ళీ కావాలంటే రీకన్సిడరేషన్ వేసుకోవచ్చు. సో మళ్ళీ వాళ్ళు వేసినాక మళ్ళీ ఆఫ్టర్ 6 months అంతా వెయిట్ చేసి జాబ్ అన్ని హోల్డ్ లో పెట్టుకొని అన్ని ఇది చేసి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. ఈసారి ఎందుకు రిజెక్షన్ వచ్చింది అంటే ఆ లాయర్ కూడా మాకు ఎలా అంటే లాయర్ కూడా సరిగ్గా కన్వే చేయలేదన్నమాట. ఏంటి మళ్ళీ సెకండ్ టైం రీకన్సిడరేషన్ వేసినాక మనము వర్క్ పర్మిట్ అప్లై చేయకూడదు. ఎందుకు అంటే ఫస్ట్ వేసిన రీకన్సిడరేషన్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఆ డేట్ ని కన్సిడర్ తీసుకున్నారు కానీ సెకండ్ రీకన్సిడరేషన్ నుంచి మళ్ళీ డేట్ తీసుకోలేదన్నమాట. సో మళ్ళీ మేము ఐఆర్సీసీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరూ చేశారు అనమాట. చాలా పెద్ద ప్రాసెస్. సో చేసుకునేటప్పుడే స్టార్టింగ్ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, అంతేనా చెప్పేది? రిజెక్షన్స్ అనేది ఇలా కూడా అవ్వచ్చు కొన్ని. ఎలా అంటే మళ్ళీ వాళ్ళు అడిగారు, అదేంటి మీకు తెలీదా సెకండ్ రీకన్సిడరేషన్ వేసినా కూడా ఎందుకు ఇలా వేయకూడదంట కదా, మీరు చెప్పలేదేంటి, మీరు చెప్తే సెకండ్ రీకన్సిడరేషన్ వేసేవాళ్ళం కాదేమో కదా అన్నట్టు కూడా వాళ్ళు అడిగారు. ఇంకా తెలిసిందే కదా లాయర్స్ స్కిప్ చేసేస్తారని. సజెస్ట్ చేసేది ఏంటంటే వెళ్ళేటప్పుడు మీరు 2 years కోర్స్ కి వెళ్ళండి, 1 year కోర్స్ కి వెళ్ళొద్దు, అంతే. ఇప్పుడు ప్రెసెంట్
1 year కోర్స్కి వెళ్ళారు అనుకోండి, మీ స్పౌజల్కి ఎఫెక్ట్ అవుతుంది అది. వాళ్ళు వెళ్ళడం అయితే రిస్క్ ఉండదు, 2 years కోర్స్ వెళ్ళి చేసేసుకో. స్పౌసల్కి ఎస్పెషల్ స్పౌసల్ తీసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పలానా నాకు కూడా మ్యాచ్ అయితేనే వాళ్ళకి స్పాన్సర్ చేయడానికి అవుతుంది, లేకపోతే రిజెక్షన్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళ మళ్ళీ సేమ్ కష్టాలు, ఇంకా బ్యాక్ టు ఇండియా అన్నీ సేమ్ ఉంటుందన్నమాట. ఎస్ఓపి కూడా మీరు లాయర్తో ఉంటున్నప్పుడే మొత్తం అన్ని ఫిల్ చేయించుకోండి. వాళ్ళు ఏ డౌట్స్ ఉన్నా సరే మనం అక్కడే కరెక్షన్స్ చేయించుకోండి. ఎందుకంటే చిన్న మిస్టేక్ అయినా కూడా ఏం చేయడం అంటే ఇప్పుడు కెనడాలో ఎలా రిజెక్ట్ చేద్దాము అనే దాని మీద ఉన్నారు. సో ఓకే, థ్యాంక్ యూ వదిన. యాక్చువల్గా మేము ఇది కాన్వర్సేషనల్గా చేద్దాం అనుకున్నాం, కానీ మా వదిన అంతా కెమెరా ఓరియంటెడ్ అయిపోయింది. కాన్వర్సేషనల్ చేస్తే ఎలా ఉంటుందంటే మళ్ళీ మీరు అనుకుంటారు రోజు మాట్లాడుకుంటారు కదా, మీరెందుకు ఇలాగా చేస్తున్నారు అని అనుకుంటారేమో అని కెమెరా వైపు చూసి చెప్పింది. సో ఆల్మోస్ట్ కొంచెం మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇంకా డౌట్స్ ఉన్నాయి ఏమైనా ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్, ఫిర్ మిలేంగే.